మంత్రి శ్రీధర్ బాబు పెద్దపల్లి జిల్లాకి సంబంధించిన L2 లబ్ధిదారులకి అయితే డబుల్ బెడ్రూమ్ల ఇళ్ల పంపిణీ అయితే జరిగిందనమాట. నిన్న 470 ఇళ్లను అయితే పంపిణీ చేశారు. అదే విధంగా గృహప్రవేశానికి కూడా అలాట్మెంట్ అయితే ఇచ్చారనమాట. ఇక చూసుకున్నట్టయితే ఇక్కడనే కాదు, చాలా దిక్కులు అయితే ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు అనేది పంపిణీ అయితే జరుగుతుంది. ఈ L2 లబ్ధిదారులకే కాకుండా పాత గవర్నమెంట్ ఎప్పుడైతే ఈ ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు అనేది కొంతమందికి అయితే అలాట్మెంట్ ఇచ్చిందో అప్పుడైతే వాళ్ళకైతే పట్టాలు అయితే ఇవ్వలేదన్నమాట. అయితే ఈసారి వాళ్ళకి మళ్ళీ ఒకసారి వెరిఫికేషన్ అనేది చేసి వీళ్ళు అర్హులేనా అని తెలుసుకొని అయితే వాళ్ళకు కూడా ఎప్పుడైతే 2019లో పెట్టుకున్నారు, అప్లికేషన్ పెట్టుకున్నారు కదా, వాళ్ళకు కూడా అర్హత ఉందా అని చెప్పేసి అయితే డిసైడ్మెంట్ చేసి వాళ్ళకు కూడా ఈ పట్టాలు అనేది అందజేయడం అయితే జరుగుతుంది అనమాట, ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు అనేది. అదే విధంగా ఇందిరమ్మ ఇల్లు కూడా కొన్ని కొన్ని దిక్కులైతే అలాట్మెంట్ చేసినప్పటికీ వాళ్ళకి అమౌంట్ సరిపోకనా అమౌంట్ లేకనో కానీ కొన్ని దిక్కులు అయితే ఇల్లులు అనేది ఇంకా ప్రారంభించలేదు అనమాట. L1 కేటగిరీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు, అలాంటి వాళ్ళకు కూడా ఎంతో అంత సాయం చేసి అయితే ఈ ఇల్లు అనేది స్టార్ట్ చేయమని అయితే తొందరగా అయితే చెప్తున్నారు ఈ ప్రభుత్వం వాళ్ళు. తొందరగా వీలైనంత తొందరగా అయితే ఇవి అందజేద్దామని చూస్తున్నారు, ట్రై చేస్తున్నారు కూడా. కొన్ని కొన్ని దిక్కులు కూడా ఈ డబుల్ బెడ్రూమ్ సంబంధించి పెండింగ్ వర్క్స్ కూడా ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా అయితే కంప్లీట్ చేసి ఈ డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులకి అందజేయడం అనేది వీలైనంత తొందరలో అందజేయాలని అయితే ఈ ప్రభుత్వం అయితే డిసైడ్ అయిందనమాట. ఇదనే కాదు, చాలా దిక్కుల తొందరపడుతున్నారు అనమాట. అంటే ఈ ఇల్లు రాలేదు, ఇంకా మాకు రాలేదు అని చెప్పేసి అయితే తొందరపడుతున్నారు. దయచేసి అలా తొందరపడకండి. మీరు అర్హులైతే మాత్రం ఖచ్చితంగా వస్తుంది. మన మన చేతికి రావాలంటే చాలా టైం పడుతుంది అనమాట. ఏదైనా కానీ, అది ఇల్లైనా కానీ ఏదైనా కానీ ఒక పథకం రావాలంటే చాలా టైం పడుతుంది. మీరు ఎలాంటి కమిషన్లు కానీ ఎలాంటి ఎవరికైనా ఇవ్వాలనుకుంటే మాత్రం అస్సలు ఇవ్వకండి. ఎందుకంటే అది ప్రభుత్వం నుంచి రావాల్సి ఉంటుంది. ఓకేనా? మీరు డబ్బులు ఇచ్చేవారు డబ్బులు ఇచ్చి మోసపోవాలనుకుంటే అది మాత్రం తప్పది. కొంతమంది ఏంటంటే ఈ అధికారులకి పైసలు ఇచ్చి ఈ ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి అప్లికేషన్ అనేది ఆ పట్టా అనేది తీసుకుంటున్నారు అనమాట. అలాంటి వాళ్ళే అయితే ఖచ్చితంగా క్యాన్సిల్ అయితే అవుతాయి. ఎందుకంటే వాళ్ళకి అర్హత లేదు కాబట్టి అనమాట. నేనే చాలా మందిని అయితే చూశాను అర్హత లేని వాళ్ళ గురించి. వాళ్ళ మీదైతే నేను కంప్లైంట్ అయితే రేజ్ చేశాను అనమాట. ఇలాంటి వాళ్ళు ఎవరైనా మీకు కూడా తెలిసి కనుక మీరు కూడా కంప్లైంట్ అయితే రేజ్ చేయొచ్చు. ఈ ఇందిరమ్మ ఇల్లు కానీ డబుల్ బెడ్రూమ్ కానీ అర్హత లేని వాళ్ళు ఎవరికైనా వచ్చుంటే. ఇదనమాట ఫ్రెండ్స్ ఇవాటి వీడియో వచ్చేసి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోలతో మీ ముందుకైతే వస్తాను. డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ గురించి, అదే విధంగా మనకి ఇందిరమ్మ ఇళ్ళ గురించి, ఇప్పుడు కట్టబోయే G+3 ఇళ్ళ గురించి కూడా ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా కానీ మన యూట్యూబ్ ఛానల్లో పెట్టడం అయితే జరుగుతుంది. అందుకనే మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.